అకీరా ఎలాగో మంచి నిద్దట్లో ఉంది. తనని ఎందుకు లేపడం? నేను వెళ్ళి గాలంతో బోలెడు చేపలు పట్టుకుని తీసుకొస్తాను. ఇవాళ రాత్రికి చేపల కూర చేసుకుని తినొచ్చు. ఎలాగో వర్షాకాలం కూడా వస్తుంది. చేపలు తినలేమేమో. అకీరా, నేను వెళ్ళొస్తాను చేపలు పట్టడానికి. రాణి పక్షి, నేను ఇంట్లోకి కావాల్సిన సామాన్లు వెళ్ళి తీసుకొస్తాను. మీకేమైనా కావాలా? కొన్ని కాయగూరలు తీసుకురండి. నా కోసం బుక్స్ ఇంకా స్కూల్ బ్యాగ్ తీసుకురండి నాన్న. మీకు కావాల్సినవి నేను తీసుకొస్తాను. ఎలా ఉన్నావు కాలా? పర్లేదు రాజపక్షి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను కాలా. సంతకి వెళ్తున్నాను. ఇవాళ ఎలాగైనా సరే ఈ చెరువులో ఉన్న చేపలన్నీ నా గాలంతో పడతా. అరే, ఏంటిది? చేపలు పడుతున్నా గాలం నుండి తప్పించుకుంటున్నాయి, ఇంకా పురుగులు తింటున్నాయి. ఈ నీళ్ళ ప్రవాహంలో చేపలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తున్నారు పతిదేవుడి గారు? చేపలు పట్టడం కూడా రాదా మీ మొహానికి? మీరు ఇలా పట్టారంటే వచ్చే సంవత్సరం చేపలు తినగలం. ఇలా ఇవ్వండి, నేను పడతాను. నన్ను చూసి నేర్చుకోండి. ఆ గాలంతో చేపలు ఎట్టా పట్టాలో నాకు మాత్రమే తెలుసు. అబ్బో, నేనే ఇప్పుడు దాకా ఒక్క చేప కూడా పట్టలేదు. అలాంటిది నువ్వు ఈ పారుతున్న చెరువులో చేపలు పట్టేస్తావా? నేను కూడా చూస్తాలే. ఇదిగో పట్టు చేపలు. నేనేమి మీలా కాదులేండి. చేపలు తిని పెరిగిన వంశంలే. మేం పడతాను, మీరు వెళ్ళండి. అయ్యి, ఏంటండి ఇది? అసలు ఒక్క చేప కూడా పట్టుకుంటే కుదరట్లేదు. నీళ్ళు చాలా వేగంగా వెళ్తున్నట్టున్నాయండి. నువ్వు ఎలాగైనా చేపలు పట్టు. పడతా పడతా అన్నావు. సరే కానీ నేను ఊర్లోకి వెళ్ళి వానాకాలానికి అందరూ ఏం చేస్తున్నారో చూస్తాను. అసలే వానాకాలం కూడా వచ్చేస్తుంది. నిజమేనండి, చేపలు పట్టడం కూడా కష్టం. అసలే వానాకాలం మొదలవుతుంది. మళ్ళీ మనం ఈ చేపలే ఎక్కువ తినలేం కదా. వానలో కూడా చేపలు పట్టలేమండి. నేను వేరే చేస్తాలే. కాల వేరే పని మొదలుపెట్టాలని తన స్నేహితులు ఏం చేస్తున్నారో వెళ్ళి చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు? వర్షాకాలం కదా కాల, ఇల్లు సరి చేస్తున్నాను. మరి నువ్వు తినడానికి ఏం సంపాదించవా? వర్షాకాలంలో ఎలా ఉంటావు నువ్వు? కాల, నేను నా భార్య ఎప్పుడో సంపాదించి పెట్టుకున్నాం. ముందు జాగ్రత్తగానే ఆహారాన్ని ఇంట్లో ఉంచుకున్నాం. ఇప్పుడు ఇంటి పైకప్పు కూడా సరి చేస్తున్నాను. నేను ఎలాగో పళ్ళు అమ్ముతాను కదా కాల, నాకు ఎటువంటి సమస్య లేదు. అంతున్నప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా సహాయం చేయొచ్చు కదా నువ్వు. మాకు తినడానికి కూడా ఏం లేదు ఇంట్లో. అలాగే ఇల్లు కూడా లేదు. మీ ఇంట్లో వచ్చి ఉంటాం మేము. ఏమంటావు? వర్షాకాలం తగ్గే వరకే. అది అసలే చిన్నిల్లు కదా కాల, మీరు ఇక్కడుంటే మరి నేను నా భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? మేమిద్దరమేగా, మీరు సరిపెట్టుకోండి. నలుగురు పిల్లల్ని వేసుకుని నేను సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోండి, మేమిద్దరమే అంటున్నాం కదా. అయినా నేను నిన్ను నా మిత్రుడు అని నీ సహాయం అడుగుతున్నాను. మీ ఇంట్లో చాలా ఆహారమే ఉంది కదా, మాకు కూడా కొంచెం పెడితే మేము తింటాం కదా. ఎందుకు నీకు ఇంత పిసినారితనం? మేము కూడా మీతో పాటే ఉంటాము. కొంచెం పెడితే ఏమన్నా అరిగిపోతారా ఏంటి మీరు? మీ పిల్లలు ఒక మూలన ఉంటారు, మేము ఒక మూలన ఉంటాము. సరిపోతుంది కదా వానాకాలంలో ఉండటానికి. గత 3 సంవత్సరాలుగా నువ్వు ఇదేం మాట అంటున్నావు కాలా? నువ్వేం దాచుకోవా? నువ్వేం సంపాదించవా? స్థలం ఉంటే ఉందని చెప్పు, లేదా లేదని చెప్పు. ఇలా ఎత్తుపొడుపు మాటలు మాట్లాడకు. కాల
అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఏంటండి కాలం వచ్చినట్టున్నాడు, మళ్ళీ ఏం పథకం వేశాడేంటి? ఏదో వాళ్ళకి వెళ్ళున్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు డబ్బులు సంపాదిస్తాను ఈ మార్కెట్లో. నేను కూడా ఏదో ఒకటి చేసి మార్కెట్లోకి వచ్చి నా వస్తువులు ఇక్కడ పెట్టి రెండింతలు ఎక్కువ డబ్బులు అడుగుతా. కాల మరుసటి రోజు నుండి ఏ పని తేలికగా ఫ్రీగా చేయగలమో ఆ పని కోసం ఎదుగుతూ ఉంటుంది. అదే సమయంలో రాజుపక్షిని చూస్తుంది. రాజుపక్షి పుల్లలతో సామాన్లు తయారు చేయడం చూస్తుంది కాల. రాజుపక్షి రోజు ఎలా చేస్తున్నాడో అది బాగా దీర్ఘంగా గుర్తుపెట్టుకుంటుంది. నేను ఇలాగే చేస్తాను. ఎలాగో కొమ్మలు ఫ్రీయే కదా, వాటితో తయారు చేసి అమ్మేస్తా. కాల కూడా రాజుపక్షిలాగా చాలా సులభంగా కర్రలతో వస్తువులు చేయడం ప్రారంభించింది. ఏడు స్వామి ఇది, ఈ కర్రలు అక్కడ తీసుకొచ్చా? వీటితో మంచి మంచి వస్తువులు చేసి రెండింతలు డబ్బు సంపాదిస్తా. కాల కూడా కర్రలతో మంచి మంచి వస్తువులు చేస్తాడు. ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో. కాల రాజుపక్షికి పోటీగా రాజుపక్షి పక్కనే తన సామాన్లు పెట్టి అమ్ముతుంది. రాజుపక్షి ఒకసారి తన కుటుంబంతో ఎగురుకుంటూ వెళ్తుంటే, ఊరొదిలి పారిపోతున్నావు రాజపక్షి. నీకంత మంచి కాలం ఇంకా ప్రారంభం కాలేదులే కాల, ఇప్పుడు అసలే వానాకాలం కదా. మర్చిపోయా, మీకు ఇల్లు లేదు కదా, వెళ్ళి ఎత్తుక్కోండి. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్తున్నారో నేను చూడాలి. ఏమండి, అక్కడ సమాచారం ఇచ్చే పక్షులు ఉన్నాయండి, వాటిని అడుగుదామండి. ఇక్కడ ఇల్లులు ఏమన్నా ఉన్నాయేమోనని. మీరేంటి ఇంత దట్టమైన అడవిలోకి వచ్చారు? 2 రోజుల్లో వాన వస్తుంది ఇక్కడ, ఈ మొత్తం కొట్టుకు వెళ్ళిపోతాయి. మీరు ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. కానీ మాకు ఇల్లు లేదు, ఇల్లు కోసం వెతుక్కుంటే వచ్చాము ఇక్కడికి. మీకు ఏమైనా తెలిసిన ఇల్లు ఉన్నాయా? నాకు తెలిసినైతే ఏం లేవు, కానీ మరొక 2 రోజుల్లో భారీ వర్షాలైతే పడతాయి. మీరు ఎంత తొందరగా ఇల్లు ఎత్తుక్కుంటే అంత మంచిది, లేదంటే మీరు ఇక్కడ బ్రతకలేరు. ముందుగానే ఇల్లు చూసుకోండి, మరి వెళ్తున్నాం మేము. ఏం చేద్దామండి, అసలే పిల్లలున్నారు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఇంకా 2 రోజుల్లో వాన పడుతుంది. ఈ లోపే మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. మీరందరూ కర్రలు తీసుకురండి, నేను అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఇల్లు కట్టుకుందాం. పదండి వెళ్దాం. 2 రోజుల్లోని రాజపక్షి ఇల్లు కట్టేస్తాడు. ఈలోపే భారీ వర్షం పడుతుంది. రాజపక్షి ఇంట్లోపలికి వెళ్తారు. రాణి పక్షి వాళ్ళు ఇల్లు చాలా బాగానే కట్టారండి, మీరు వెళ్ళి పిలవండి. అవును, మన ఇల్లు అసలు నీళ్ళలో కొట్టుకుపోయింది. సరే, నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తా. మీ అత్యాస వల్లేనండి. సరే, ఇప్పుడైనా వాళ్ళతో మాట్లాడండి. సరేలే, మంచిగా ఉందాంలే, పద. దయచేసి క్షమించి లోపలికి రానివ్వండి. మా ఇల్లు నీళ్ళల్లో కొట్టుకుపోయింది. నన్ను క్షమించండి, మా ఇల్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. పర్వాలేదు కల్లా, మనందరం స్నేహితులం. ఇల్లు కదులుతుందని గమనించి రాజు బయటకు వచ్చి చూస్తాడు. రాజపక్షి ఇల్లు చెక్కతో కట్టి మంచి పని చేశామని, ఇల్లు ఇప్పుడు నీళ్ళల్లో తేలుతుందని చెప్తాడు. పక్కనే ఉన్న పక్షులకు కూడా రాజపక్షి పిలుస్తాడు.